శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అఘోరేశ మహత్యం 15వ అధ్యాయం. అనంతరం సూతుడు మహామునులకు ఇట్లు తెలిపెను. పరమ భయానకమగు కృష్ణవర్ణ కల్పం సమాప్తమైన పిమ్మట చతుర్ముఖుడగు బ్రహ్మ పరబ్రహ్మ రూపుడు దేవదేవేశుడు అగు అఘోరుని స్తుతించెను. ఆ స్తుతికి సంతసించి అనుగ్రహం కలవాడై అఘోర రూపి అగు శివుడు బ్రహ్మేడ ప్రసన్నుడై ఆశీర్వదించెను. ఆ సమయాన అఘోరుడు బ్రహ్మతో, నేను ఈ రూపంతోనే బ్రహ్మహత్యా సహితమగు సర్వప్రకార పాపాలను నాశనం చేస్తాను, ఇందు సందేహం లేదు. సువ్రత, మహాభాగ, చతుర్ముఖ, నేను చిన్నవి పెద్దవి అగు సర్వపాపాలను, అట్లే మిశ్రిత మానసిక పాపాలను, వాచిక కాయిక సుతీక్ష్ణ ప్రాసంగికమగు సర్వపాపాలను, తెలిసి తెలియక అజ్ఞానవశం చేత చేసిన పాపాలను, మాతృపితల దేహములచే చేసిన పాపాలను నశింపచేయుదును. పద్మజ, అఘోర మంత్రాన్ని 1,00,000 మార్లు జపం చేయుట చేత బ్రహ్మహత్య నుండి నరుడు విముక్తుడగును. వత్స, దాని అందు సగం సంఖ్యచే జపమనర్చినట్ల వాచిక పాపములు, అందు సగం సంఖ్యచే జపం చేసిన మానసిక పాపాలు నశించును. పూర్తిగా తెలిసియూ చేయబడిన పాపములు ఆ సంఖ్యకు 4 రెట్లు అనగా 4,00,000 అఘోర జపం చేయుట చేతను, క్రోధవశాన్ని చేయబడిన పాపాలు 8 రెట్ల సంఖ్య చేత జపం చేయుట చేత నశించును. బ్రహ్మహత్య చేసిన పాపాలు 1,00,00,000 సంఖ్య గల జపం చేత పాప పరిహారం అంది సిద్ధుడు కాగలడు. మాతృహత్య చేసినవాడు 100,000 పర్యాయాలు అఘోర మంత్ర జపం చేత, గోహత్య చేసినవాడు కృతజ్ఞుడు, స్త్రీ హత్య ఉనర్చినవాడు 10,000 మార్లు అఘోర మంత్రం చేయుట చేత పాప విముక్తులగుదురు. ఇందు సందేహము ఆవంతయూ లేదు. కోరిక చేతనో లేక తెలియకనో అజ్ఞానం చేతనో సురాపానమునరించిన వాడు 1,00,000 మంత్రజపం చేతనో, అట్లే కళ్ళు తాగిన వాడు 1,00,000 జపచర్య చేతనో పాపాల నుంచి విడిపడును. స్నానం చేయక భోజనమునరించువాడు 1,000 జపం చేతనో, హవనమునర్చక ఇతరులకు ఏమీ పెట్టకనే తాను భుజించేవాడు 1,000 సార్లు అఘోర మంత్ర జపం చేత శుద్ధుడగును. బ్రాహ్మణతనాన్ని అపహరించిన వాడు, స్వర్ణచౌర్యం చేసినవాడు 100,000 మార్లు మానసిక జపం చేయుట చేత పాప విముక్తుడు కాగలడు. ఇందు ఆవంతయు సందేహం లేదు. అట్లే గురుశయ్యాగతుడు, మాతృహంతకుడు, బ్రాహ్మణవధ ఉనర్చిన వాడు అన్ని మార్లే అఘోర మంత్ర మానసిక జపం చేయాలి. అన్యులకు పాపుల సంపర్కం వల్ల పాపి అగువాడు మూలకారణులకు పాపితో సమానుడగును. ఇంకను 10,000 మార్లు అఘోర మంత్ర జపం చే శుద్ధుడు కాగలడు. తెలిసి నిర్లక్ష్యంతో నాకేమగునని నిర్భీతితో పాపమునర్చువాడు పై చెప్పిన మంత్ర సంఖ్యకు 4 రెట్లు మంత్రజపం నిర్భీతితో పాపకర్మ చేయువాడు అందు 8 రెట్ల మంత్రజపం చేయాలి. ముఖ్యులకు పాపితో కలిసి ఉపపాతకులైన వారు అనగా పాపితో కూడి పాపం చేసిన వారు ఆ సంఖ్య యందు సగం సంఖ్య గల మంత్రజపం చెయ్యాలి. తెలియక పాపం చేసిన ఎడల ఆ సంఖ్య యందు సగమున మంత్రజపం అనర్చవలెను. మహర్షులారా, పాపియగు బ్రాహ్మణుడు మరి ఒక బ్రాహ్మణుని హత్య చేసిన ఎడల సురాపానం చేసిన, సువర్ణ చౌర్యం అనరించిన గురుశయ్యాగతుడైన పాపునకు ఇంతకు ముందు తెలుపబడ్డ విధి చేత ప్రాయశ్చిత్తం నడుచుకొనవలెను. అతడు రుద్రగాయత్రిని జపించుచు కపిలగోవు మూత్రాన్ని స్వీకరించాలి. గంధద్వారా అను మంత్రాన్ని పఠిస్తూ కపిలగోవు లేక అటుదే మరి ఒక గోవు యొక్క గోమయం స్వీకరించి తేజోసి శుక్రం అను మంత్రం పఠిస్తూ గోఘృతం స్వీకరించాలి. అప్యాయస్వ అను మంత్రం పఠిస్తూ కపిలగోవు అటుదే మరి ఒక గోవు యొక్క దుగ్ధం స్వీకరించాలి. దధిక్రావణ అను మంత్రం పలుకుతూ కపిలగోవు లేదా మరేదైనా గోవు యొక్క పెరుగు స్వీకరించాలి. వీని కుశాజలం చే దేవస్యత్వాన్ అను మంత్రం చేత అన్నింటినీ కలిపి బంగారము లేక వెండి లేక రాగి చేత తయారు చేయబడిన పాత్రయందు లేక కమలపత్రం పరాసపత్రంతో చేయబడిన పెద్ద దొన్నయందు తీసుకుని అఘోర మంత్రం పఠిస్తూ స్వీకరించాలి. దానిపై వివిధ ప్రకారాలైన రత్నాలు బంగారు ఖండములో కుశసహితంగా వేసి ఉంచవలను. అంతటా అఘోర మంత్రాన్ని 1,00,000 మార్లు జపిస్తూ నేయి, చరువు, సమిధలు, తిలలు, యవలు, బియ్యం వేరువేరుగా ఒక్కొక్క మారు వేయిచు మొత్తం 7 మార్లు హవనం చెయ్యాలి. ఏ కారణం చేత అయినా ఈ సామాగ్రి అంతా లభ్యం కాని ఎడల కేవలం నేతితోనే హవనం చెయ్యవచ్చు. ద్విజులారా, అఘోర మంత్రం పఠిస్తూ అఘోర శివునికి నేతి చే స్నానం చేయించి పిమ్మట హోమం చెయ్యాలి. ఈ విధంగా 8 అధికములు నేతితో స్నానం చేయించి ఆ విగ్రహాన్ని వస్త్రం చే శుభ్రపరిచి వస్త్రం చుట్టవలెను.
పిమ్మట ఆ ప్రాయశ్చిత్త చర్యలో పాల్గొనవారు ఒకరోజు అనగా ఒక దివారాత్రంలో ఉపవాసం అనర్పవలెను. మరుదినం పుణ్యస్నానం అనరించి అఘోర శివప్రతిమ ఎదుట కూర్చుని ఉంచవలెను. ఈ అన్ని ధార్మిక క్రియలు ఆచరించిన తరువాత ఆచమనం అనరించి గాయత్రి మంత్ర జపం అనర్చవలెను. ఇట్లా చేయుటచే కృతజ్ఞుడు, బ్రాహ్మణ హత్య ఉనర్చినవాడు, భ్రూణ హత్య చేసినవాడు, సూర్యుని చంపినవాడు, గురువును హత్య ఉనర్చినవాడు, నిద్రాఘాతకుడు, విశ్వాసద్రోహి, దొంగ, బంగారం దొంగలించినవాడు, గురు సయ్యాగతుడు, మద్యపానం అనర్చినవాడు, శూద్ర స్త్రీ సంభవం అనర్చినవాడు, పరాయి స్త్రీ సంభవం అనర్చినవాడు, బ్రాహ్మణ ధన సంపత్తిని అపహరించినవాడు, గోహత్య అనర్చినవాడు, మాతాపితృహంతకుడు, దేవతామూర్తులను పగలగొట్టినవాడు, శివలింగాన్ని ముక్కలు చేసినవాడు, అట్లే అన్ని విధములకు ఇతర మానసిక, వాచిక, కామిక పాపాలు 1000 మార్లు అనర్చినను అతనికి పాపముక్తి లభ్యం కాగలదు. అప్పటి వరకు ఎత్తిన 1000 కొలది జన్మాల్లో చేసిన పాపాల నుంచి కూడా విముక్తి లభ్యమగను. అఘోర శివుడు ప్రసంగవశమున స్వయంగా నాతో ఈ విషయాలు చెప్పెను. అందుచేత సర్వపాప విముక్తి కొరకు ఈ చెప్పబడిన ప్రాయశ్చిత్తాలను జపమును చేయవలెను. అఘోరేశ మహత్యం ఉత్పత్తి అను 15వ అధ్యాయం సమాప్తం. 16వ అధ్యాయం ఈశాన మహత్యం. తదుపరి సౌనకాది మహామునులతో పుణ్యాత్మనకు సూతుడు ఇట్లు చెప్పెను. మునీశ్వర్లారా, తదనంతరం బ్రహ్మ యొక్క పరమ ప్రసిద్ధమైన విశ్వరూపం అను పేరు గల కల్పం ప్రారంభమయ్యను. ప్రళయకాల సమాప్తం తర్వాత చర అచరాల సృష్టి పూర్తి అయ్యను. అంతటా పరమేశ్వరియగు బ్రహ్మ పుత్రులపై కోరిక కలవాడై ధ్యానమగ్నుడై ఉండగా ఆయన ఎదుట విశ్వం నందు మహానాదము నుండి సరస్వతి స్వయంగా సృష్టించబడెను. ఆమె విశ్వమూల్యములు వస్త్రములు ధరించి పవిత్ర యజ్ఞోపవీతం శిరోవేష్టనములతో ఆయన ఎదుట నిలిచింది. విశ్వమాత ఒకటచే సమస్త విశ్వగంధయుక్తమై పొడుగైన దంతములతో ఉండెను. యుక్తాత్మనకు బ్రహ్మ ధ్యానమగ్నుడై యోగం ద్వారా ఈశాన భగవాను ధ్యానించగా శుద్ధ స్ఫటిక సమాన రూపుడు సర్వాభరణ భూషితుడు అగు ఈశానుడు ఆయన ఎదుట నిలిచెను. పద్మజుడు, సర్వవ్యాపి, సర్వేశుడు అగు ఈశానునికి వందనమనర్చి, హే ఓంకార స్వరూప, ఓ ఈశాన మహాదేవ, నీకు వందనాలు. సర్వ విద్యలకు మూలమగు నీకు నమస్కారం. సర్వ ప్రాణులకు స్వామియగు ఈశ్వర, నీకు నతులు. వృషభవాహన, నీకు వినతి. హే బ్రహ్మాధిపతి, నీకు వందనం. బ్రహ్మరూపమునందు గల పరబ్రహ్ముడవగు నీకు ప్రణతి. బ్రహ్మాధిపతికి నమస్కారం. హే సదాశివ, నాకు శుభమగుగాక. ఓంకార స్వరూప, నీకు నమస్కారం. దేవేశ సద్యోజాత, నీకు విన్నపం. నేను నిన్ను దర్శించగలిగితిని. నేను సద్యోజాతుని శరణు వేడుచున్నాను. అభయ భవ అతిభవ జరామరణాలకు సాంసారిక అస్తిత్వానికి అతీతుడవగు నీకు నమస్కారం. ఓ వాసుదేవ, నీకు మృక్కులు. శ్రేష్ఠుడవు వరదాయకుడవు అగు నీకు ప్రణామం. రుద్రునికి, కాలమునకు కాల సృష్టి చేయువాడవు అగు నీకు సన్నుతి. మనోధిపతి, కాలవర్ణాకృతి, బ్రహ్మచారులకు, ఈశ్వరునికి, బలవంతునికి, బలముగ వారి ఇంద్రియములు వాని క్రియలకు అతీతుడకు వాడవు అగు నీకు వందనం. బలనాశకర్తకు, బలమునకు, బ్రహ్మరూపునకు చేమృక్కులు. సర్వప్రాణుల స్వామియగు వానికి, ప్రాణులను తరింపచేయువానికి స్తుతి. మనోత్పన్నుడగు కర్తకు నమస్కారం. మహాద్యుతివంతునికి శరణం. శరణదాయకుడవగు వాసుదేవునికి ప్రస్తుతి. మహాత్మునికి నమస్కారం అను ఈ స్తుతి చేత బ్రహ్మ దేవేశుడకు ఈశ్వరుని స్తవమునర్చి ఆయనకు ప్రణామం అనర్చను. ఈ స్థుతిని ఏ నరుడైనా ఒకమారు పఠించినడల అతడు బ్రహ్మలోకానికి చేరుకొనను, అధికార ప్రాప్తి పొందను. శ్రాద్ధ సమయమందు బ్రాహ్మణునికి ఈ స్థుతి వినిపించిన నరుడు పరమగతి ప్రాప్తుడగను. బ్రహ్మ ఈ విధంగా స్తుతిస్తూ ప్రణామం చేయుటచే సర్వేశుడగు ఈశ్వరుడు పరమేష్టి, నేను నీ ఎడ ప్రసన్నుడనైతిని, ఏమి కావాలో కోరుకొనము అని ఆనతిచ్చెను. అంతట ప్రసన్నుడగు రుద్రునికి ప్రణామం అనర్చి శాంత చిత్తంతో స్పష్ట శబ్దాలతో బ్రహ్మ, హే ప్రభు, నేను నీ విశ్వరూపం సందర్శించగోరుచున్నాను. ఇచ్చట నీ విశ్వరూపధారియగు గోవు కలదు, కళ్యాణకారియగు దేవి కూడా కలదు. ఆమెకు 4 పాదాలు, 4 ముఖములు, 4 కొమ్ములు, 4 వక్రదంతములు, 4 స్తనములు, 4 చేతులు, 4 నేత్రములు కలవు. ఆమె పేరు, గోత్రము ఏమి? ఆమె ఎవరికి చెందినట్టుది? ఆమె విశ్వరూప అను పేరుతో ఏ కారణం చేత పిలువబడుచున్నది? ఈమెకు కర్మములయందు గల శక్తి ఎట్టిది అని ప్రశ్నించెను. బ్రహ్మ పలికిన ఈ మాటలకు దేవేశుడగు వృషభధ్వజ ఈశానుడు స్వయంభూ దేవతలలో శ్రేష్ఠుడగు బ్రహ్మతో సర్వమంత్రముల రహస్యం, పవిత్రం, ఐశ్వర్యదాయకమగు ఈ పరమగుహ్యమును తెలుపుచున్నాను.
ధ్యానపూర్వకంగా వినుము. ప్రథమ సృష్టి యందు ఇప్పుడు జరుగుతున్న విశ్వరూప కల్పం నందు నా వామాంగం నుండి ఉత్పన్నుడైన విష్ణువు చేత అధిష్ఠితమైన ఒక పదవిని నీవు పొందితివి. ఆ బ్రహ్మస్థానానికి పరతరమైనదనగా అతీతమైనట్టు ఆ సమయాన ఈ 32వ కల్పం ప్రారంభమయ్యను. మహాబుద్ధిమంతుడా దేవేశ పద్మయోని, నీకు ముందు 100 వేల కొలది బ్రహ్మలు గడిచిపోయిరి. నీవు మాండవ్య గోత్రుడవు, నాకు భక్తుడవు. తీవ్రమగు తపస్సు చేత నా పుత్రత్వము పొందితివి. ఆనందకరమగు స్థితిని పొంది నీవు పరమేశ్వరుని ప్రాప్తింప చేసుకొనగలవు. నీవు 1 యోగము, 2 సాంఖ్యం, 3 తపము, 4 విద్య, 5 విధి అనగా శాస్త్ర విధానం, 6 క్రియలు అనగా ధార్మిక కృత్యాలు, 7 ఋతము, 8 సత్యం, 9 దయ, 10 బ్రహ్మం అనగా వైదిక జ్ఞానం, 11 అహింస, 12 అవ్యభిచారిణీ బుద్ధి, 13 క్షమ, 14 ధ్యానం, 15 ధ్యేయం అనగా ఈశ్వర సాన్నిధ్యం, 16 దమం అనగా ఇంద్రియ నిగ్రహం, 17 శాంతి, 18 విద్య అనగా జ్ఞానం, 19 అవిద్య అనగా మాయ, 20 మతి అనగా బుద్ధి, 21 ధృతి అనగా ధైర్యం, 22 జ్యుతి అనగా కాంతి, 23 నీతి అనగా న్యాయపూర్ణ వ్యవహారం, 24 ప్రథ అనగా ఖ్యాతి, 25 మేధ అనగా ధారణాశక్తి గల బుద్ధి, 26 లజ్జ, 27 దృష్టి అనగా దివ్య జ్ఞానం, 28 సరస్వతి అనగా మధుర వాక్కు, 29 తుష్టి అనగా సంతోషం, 30 పుష్టి అనగా ఇంద్రియ పటుత్వం, 31 క్రియ అనగా వేదవిహిత కర్మానుసరణం, 32 ప్రసాద గుణం అనగా ప్రసన్నత. ఈ 32 గుణముల చేత దేవి 32 అక్షర సంజ్ఞలచే ఎరుగబడను. బ్రహ్మ ప్రకృతి నీ ఉత్పత్తికి తగినది అయిన దేవి నాచే సృష్టించబడినది. ఆమె విష్ణు భగవానుని కంటెను అట్లే ఇతర దేవతల కంటెను అగ్రశ్రేష్ఠురాలు. ఆమె నా సంతానం. ఈ 4 ముఖంలో కల దేవి జగత్తును ఉత్పత్తి చేయు ప్రకృతి. గోవు, గౌరీ, మాయా, విద్య, కృష్ణ, హైమవతి, ప్రకృతి లేక ప్రధానము అను అనేక పేర్ల చేత ఈ దేవి పిలువబడుచున్నది. ఇది కేవలం జన్మరహితమైనది. ఎరుపు, శ్వేత, కృష్ణ వర్ణములు కలది. ఈమె ఈ జగత్తందలి అనేక రూపాలలో ఉండి ప్రజలను సృష్టించుచున్నది. నేను జన్మరహితుడని, నేను సర్వవ్యాపకుడను. నీవు ఈ దేవిని నీ మనోశక్తిచే విశ్వరూపం నందుగల గాయత్రిగా తెలుసుకొనము అని తెలిపి పరమేశ్వరుడు మహాదేవుడకు ఈశానుడు దేవి యొక్క పార్శ్వం నుండి సర్వరూపులకు 4 పుత్రులను ఉత్పన్నం చేసెను. వారు జటి, మొండి, శిఖండి, అర్ధమండలను పేర్లచే ప్రసిద్ధులైరి. మహాతేజస్కులకు ఆ 4 యోగాభ్యాసమందు దక్షత పొంది 1000 దివ్య సంవత్సరాలు మహేశ్వరుని సేవించి సంపూర్ణ ధర్మోపదేశము నడిచిరి. వారందరూ యోగాభ్యాస మార్గమును అనుసరించిన వారు, సదాచరణ పాలనకర్తలు, తమ ఆత్మలు వశమునందు ఉంచుకున్న వారు ఆ 4 పుత్రులు రుద్ర భగవానుని యందు లీనమైరి. ఈశాన మహత్యమును 16వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.